హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నారా? ఇక్కడ షూటింగ్ జరుగుతుందండి. సో ఈ లొకేషన్లో అయితే మేము ఉన్నాం, షూటింగ్ ప్లేస్ లొకేషన్లో. సో ఫైటింగ్ సీన్, అవును ఫైటింగ్ సీన్ మాట అది. సో దాని తర్వాత నాకు వాటర్లో సీన్ అనమాట, రాజమండ్రిలో. సో వాగు నాకైతే చాలా చాలా భయం వేసిందండి, ఎక్కడ లోడుతుండిద్దేమోనని. ఫస్ట్ ఇంకో లొకేషన్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడైతే వాటర్ నిజంగా బాగా ఉన్నాయి, ఇంకా చాలా లోతు ఉందన్నమాట. తర్వాత వేరే ప్లేస్ దగ్గర ఇక్కడ తీసుకొచ్చి లోతు చూసిన తర్వాత నాకు సీన్ పెట్టారనమాట. సో వాటర్లో నాకు సీన్ ఉంది. సో వాటర్లో దిగుతున్నాను అనమాట. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే వాటర్లో దిగుతున్నా కదా, ఎప్పుడు వాటర్లో దిగలేదు. సో భయం వేసింది అనమాట, ఏదైనా పడిపోతానేమో, అక్కడ మురిగ్గా ఉంటాయేమో వాటర్, సో ఎలర్జీ అలాంటివి అని వస్తే భయం వేసింది అనమాట. సో భయపడుతూనే వెళ్ళాను అనమాట. సో అసలు అయితే నా సీన్ కూడా భయపడుతూ ఉండడమే అసలు. సో భయపడుతూనే లోపలికి వెళ్ళాను. ఫేస్ లో భయం కనబడకపోయినా మనసులో మాత్రం నిజంగా భయపడుతూ సీన్ లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే వాటర్ గురించి నాకు భయం వేసింది, సీన్ గురించి కాదు కానీ వాటర్ గురించి. సో ఎలర్జీ లాంటివి వస్తాయేమోనని. సో అది సీన్ మాట, నా సీన్ అది వాటర్ లో పడిపోయినట్టు. సో వాటర్ లో పడిపోయాను. ఆ వాటర్ లో గబుక్కనే నోట్లో పోతాయేమో అని అనుకున్నా, ఎందుకంటే వాటర్ చికాకు అనిపించింది కొంచెం. అసలు ఏదో నిజంగా చూడాలంటే వాటర్ బాగానే ఉన్నాయి, బట్ అది సీన్ జరుగుతున్నప్పుడు మనం దిగుతాం కదా, సో అప్పుడు అందుకు మట్టి కదిలి అలా అయిపోయింది అనమాట. వాటర్ బాగున్నాయి, వాటర్ బాగానే ఉన్నాయి. వాగు చాలా బాగుందండి, రాళ్ళల్లో అసలు చాలా మంది చెట్ల మధ్యలో. అవును, వాగైతే చాలా మంది వస్తున్నారు పోతున్నారు. అది మంచి ఫేమస్ అనుకుంటా, చాలా గోదావరి నీళ్లే అవి అనుకుంటా, గోదావరి వాటర్. సో చాలా మంది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, అంటే ఫ్యామిలీస్ తో. లొకేషన్ బాగుంది, దావత్ చేసుకుంటున్నారు ఫ్యామిలీస్ తో. చాలా మంది సమ్మర్ కాబట్టి, ఎలాగో హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీస్ తో పిల్లలతో చాలా మంది వండుకొని దావత్ చేసుకుంటున్నారు. సో నాకైతే అది చూడడం కూడా బాగా నచ్చింది అనమాట. సో మేము షూటింగ్ చేస్తున్నామని చెప్పేసి చాలా చూస్తూనే ఉన్నారు. సీన్ పడిపోయాను కదా, నన్ను తాడబెట్టి లాగుతున్నారు. సో అదే సీన్ మాట, అనుకోకుండా జారి పడిపోయినప్పుడు తాడబెట్టి లాగడం సీన్ అనమాట. సో అది లాగడం, చిన్నపిల్లలు కాపాడుతాడు నన్ను. సో ఓకే, ఇవన్నీ చెప్పేస్తే మూవీ మొత్తం మీకు చెప్పేసినట్టే ఉండిద్ది. బట్ చూడండి, నేను ఏదో అక్కడ లొకేషన్ దగ్గర అలా వీడియో తీసేరు పెట్టింది. సో లొకేషన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ ఆ రోజు. రాజమండ్రి, ఈ లొకేషన్ రాజమండ్రి అండి. సో అటు అన్ని జీడి తోటలేనండి, జీడి మామిడి తోటలు ఎక్కువ. అవును, మన ఆంధ్ర వైపు అయితే, అంటే అది కూడా ఆంధ్ర వైపు వచ్చింది, గోదావరి వేరు. మన ఆంధ్ర వైపు అయితే ఎక్కువ మామిడి తోటలు ఉంటాయి, బట్ అటు జీడి మామిడి తోటలు, పామాయిల్ తోటలు, అరటి తోటలు, అవును అవి ఎక్కువ ఉన్నాయి. గట్లు, అడివి, ఒక్కొక్కళ్ళు వెళ్ళలేము, పోలేము, రాలేము, ఇంకో భయం. అవును, చాలా ఒక్కొక్కళ్ళు వెళ్ళలేము, భయం. అమ్మో, ఎంత భయపడతారో అసలు, రాలేరు కూడా ఒక్కొక్కళ్ళు. ఏరియా అంటేనే భయం అంట, ఒక్కొక్కళ్ళు పోలేరు. అమ్మో, అవును సీన్ అనమాట. మేము అంతమంది ఉంటేనే భయంగా ఉంది, ఒక్కొక్కళ్ళు బయటకు వెళ్ళొద్దు అని అంటున్నారు. అవును. సో చూడండి, ఇంకా నా కెమెరాలో అంత ఇదిగా కనిపించలేదు, మనం డైరెక్ట్ గా చూస్తే అసలు ఎంత బాగుందో. నేనైతే ఎండ వస్తుంది, పైన ఎండ కాలిపోతుంది, కింద వాటర్ లో ఉన్నా కాబట్టి అంతంత మాత్రం కూల్ గా ఉన్నాను అనమాట. ఈ ఎండకి ఆ నీళ్లు కూడా పోసేసుకున్నాను నేను, కాలిపోతుందని వీపు మొత్తం. సో సీన్ అయితే చాలా బాగా వచ్చింది, వాటర్ లో బాగా అయితే సీన్ వచ్చేసింది. దాని తర్వాత చిన్నపిల్ల సీను, ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు తనేమో కూతురుగా క్యారెక్టర్ చేసింది. అక్కడ చిన్న పిల్లోడు ఉన్నాడు చూడండి, తను కాపాడుతాడు అనమాట నన్ను. సో తను షార్ట్ తీస్తున్నారు అప్పుడు. సో ఆ పిల్లలు కూడా చాలా బాగా చేశారండి, చిన్నపిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు. సో వాళ్ళకి చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ చిన్న వయసుల్లోనే పిల్లలకి అన్ని యాక్టివిటీస్ కావాలండి. సో పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహించాలి, సో అన్నిట్లో వాళ్ళకి తోడుండాలి. సో ఆ చిన్నపిల్లడు అయితే బాగా చేశాడు, ఎలా చేయమంటే అలా చేశాడు, నాకు కూడా బాగా నచ్చింది తను అలా చేయడం. సో ఎంతో లేడు, నాకు ఫుల్ కామెడీ అనమాట సెట్ లో. ఎన్నిసార్లు చెప్పాం, అరే ఇటు కాదు ఇట్లా. అవును,
ఆడు కెమెరా ఎంక చూసేస్తాడు, అందుకే నా ఎంకే నేనైతే ఆ లొకేషన్ గురించి కానీ అక్కడ సెట్ లో ఉన్నాం అంటే సెట్ లో ఉన్నాం కదా మేమందరం, మేము వేసుకున్న కామెడీస్ కానీ ఇది మా ఫస్ట్ షెడ్యూల్ అండి. ఈ మూవీ వచ్చేసి మా రాముడు అందరి వాడు మూవీ. సో లాస్ట్ డే ఆ రోజు సెట్ లో, సో చాలా హ్యాపీగా ఫన్నీగా కామెడీగా ఎంజాయ్ చేసాం. డే అంతా ఫుల్ ఎంజాయ్ తో ఎండ్ చేసాం అనమాట. తర్వాత ఒడ్డుకు వచ్చేసానండి వాటిలో నుంచి. సో అక్కడ ఒక సీన్ అనమాట ఇంకొకటి. సో మా సీన్ జరుగుతుంది. అయితే నాకు హీరో గారికి నాకు ఒక సీన్ అండి. దీంట్లో హీరో గారు డబుల్ ఫోర్స్ చేశారనమాట. సో హీరో గారికి నాకు సీను ఈ డబుల్ ఫోర్ లో హీరో గారిది. సో నాకు తనకి అక్కడ సీన్ అనమాట. బాగా వచ్చింది సీన్ కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పటికి కొంచెం చల్లబడింది, వాతావరణం కూల్ అయింది, గాలి వస్తుంది అనమాట. గాలి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా మొత్తం ఎండ అదిరిపోయింది. అవును, తర్వాత కూల్ అయ్యి గాలి వచ్చింది, అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. సో హీరో గారికి నాకు సీన్ ఉన్నది, నేను ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ చెప్తున్నారు హీరో గారు. వాళ్ళందరూ ఎంజాయ్ చేసాం ఆ రోజు. లాస్ట్ డే ఫస్ట్ షెడ్యూల్ లో లాస్ట్ డే కాబట్టి చాలా ఎగ్జైటెడ్ గా, చాలా కామెడీగా, చాలా ఫన్నీగా ఆ రోజు మేము మొత్తం ఎంజాయ్ చేసాం అనమాట.